అన్లాక్ టాలెంట్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఈశ్వర ప్రగడ హరిబాబు, హైదరాబాద్లో తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అమెరికా అధ్యక్షుడి ఎన్నిక చాలామంది అంటారు కదా, అంటే అది ప్రత్యక్ష ఎన్నికండి అంటారు. కానీ అది ప్రత్యక్ష ఎన్నిక కాదు. అమెరికా అధ్యక్షుడిని అక్కడ ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నుకుంటుంది. ఆ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ఎవరు అంటే మన దగ్గరలాగా ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. ప్రత్యేకంగా ఈ పర్పస్ కోసం ఎలక్టార్స్ని ఎన్నుకుంటారు. వాళ్ళు ఏంటంటే ఒక పార్లమెంటు మెంబర్ స్థాయి కలిగిన వ్యక్తులు అనమాట. వాళ్ళు ఆ పార్లమెంటు స్థానంలో నివాసం ఉన్న వ్యక్తులు కాకూడదు, బయట నుంచి రావాలి. వారందరూ కలిసి అమెరికా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వాళ్ళ ఓటు విలువ ఎంత అంటే వాళ్ళ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసంఖ్యతో సమానం. అట్లాగే భారత రాష్ట్రపతి ఎన్నిక కూడా ఆర్టికల్ 54 మరియు 55. ఇందులో ఏముంటుందంటే మనకి ఎమ్మెల్యేలు, పార్లమెంటు ఉభయ సభల సభ్యులు కలిసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. అందులో ఆఫ్కోర్స్ రాష్ట్రపతి చేత నియమితులైనటువంటి ఆర్టికల్ 80 కింద 12 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. కానీ ఎమ్మెల్యేల ఓటు విలువ ఎంత అంటేనేమో వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనసంఖ్యతో సమానం. అనగా ఏంటంటే పసివాడి నుంచి పండు ముదుసెల వరకు భారత రాష్ట్రపతిని ఎన్నుకున్నట్టుగా లెక్క. ఇది ఎన్నికల గురించి అయితే అక్కడ రాష్ట్రపతికి అక్కడ కోర్టులు విధించినటువంటి శిక్షలను రద్దు చేసే అధికారము ఉన్నది. మన దగ్గర కూడా అదేవిధంగా ఆర్టికల్ 72 కింద రాష్ట్రపతికి, ఆర్టికల్ 161 కింద రాష్ట్రాల గవర్నర్లకి కోర్టులు విధించినటువంటి శిక్షలను రద్దు చేసే, తగ్గించే హక్కు మనకి ఉన్నది. అట్లాగే అమెరికా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఏముంటుందంటే, నేను అమెరికా రాష్ట్రపతిగా నా విధులను నిర్వర్తిస్తాను, అమెరికా రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాను అని ఉంటుంది. అట్లాగే మన దగ్గర కూడా మీకు ఆర్టికల్ 60లో రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం ఏముంటుందంటే, నేను సో రాష్ట్రపతిగా వ్యవహరిస్తాను, భారత రాజ్యాంగాన్ని, చట్టాన్ని నా శక్తి మేరకు రక్షించి సంరక్షించి కాపాడతాను, రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాను. ఈ పదాలు ఏమిటంటే అమెరికా అధ్యక్షుడు అదే మాట అంటాడు, భారత రాష్ట్రపతి కూడా అదే మాట అంటాడు. ఇటువంటి మహోన్నతమైనటువంటి ప్రమాణం భారతదేశంలో మరొకరికి ఉంది అంటే లేదు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినా సరే, ఇతర న్యాయమూర్తులైనా సరే, కేంద్ర మంత్రులైనా సరే, ఎవరైనా సరే, నేను ఐ బేర్ ట్రూ ఎలిజియన్స్ టు ది కాన్స్టిట్యూషన్ అనాలి. అంటే నేను రాజ్యాంగబద్ధుడనై ఉంటాను. అట్లాగే భారతదేశ సార్వభౌమత్వాధికారాన్ని గౌరవిస్తాను. ఈ 2 మాటలు రాష్ట్రపతి అనడు. ఎందుకు అంటే ఆయనే సార్వభౌమత్వాధికారి, ఆయనే రాజ్యాంగాన్ని రక్షించి సంరక్షించి కాపాడవలసిన వ్యక్తి. ఇవే ప్రమాణ స్వీకారము గవర్నర్లకు కూడా ఉంటుంది ఆర్టికల్ 159 కింద. ఇంకెవ్వరికీ ఉండదు. కొన్ని సందర్భాలలో రాజ్యాంగానికి అతీతంగా కూడా మన రాష్ట్రపతికి హక్కులు ఉన్నాయి. ఉదాహరణకు 364 కింద భారతదేశంలో ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్స్, సీపోర్ట్స్ మీద రాజ్యాంగంలో ఉన్న దానితో సంబంధం లేకుండా ఆయనకి వాటి మీద పెత్తనం ఉంటుంది. అట్లాగే దేశానికి ఎప్పుడైనా సరే థ్రెట్ ఉన్నప్పుడు, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఇవి ఉన్నప్పుడు ఏంటంటే అత్యాయక పరిస్థితిని ప్రకటించి ప్రజల ప్రాథమిక హక్కులను కూడా సస్పెండ్గా ఉంచేటువంటి హక్కు రాష్ట్రపతికి ఉంది. ఇన్ని హక్కులు మీరు గమనించండి. నేను రాజ్యాంగాన్ని, చట్టాన్ని రక్షించి సంరక్షించి కాపాడతాను. ఇది అమెరికా రాష్ట్రపతి ప్రమాణం అదే, భారత రాష్ట్రపతి ప్రమాణం కూడా అదే. దానికి తోడు అదనంగా భారత రాష్ట్రపతికి మరొక మాట ఉంటుంది. నేను భారత ప్రజల సేవకు, సౌభాగ్యానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. అసలు ఈ మహోన్నతమైన ప్రమాణ స్వీకారం యొక్క అర్థాన్ని మీరు ఆలోచించాలి. భారత ప్రజల సేవకు, సౌభాగ్యానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను. ఈ అంకితం చేసుకుంటాను అంటే మంత్రులు చెప్పినట్టు వినటమా?
లేకపోతే రాష్ట్రపతి భవన్ నుంచి బయటికి రాకుండా, రాజ్భవన్ నుంచి బయటికి రాకుండా కూర్చోవటమా? ఇది వారి ప్రమాణ స్వీకారానికి తగిన పని కాదు. ఈ భారతదేశాన్ని పరిపాలించవలసిన వ్యక్తి, భారతదేశంలో ఎన్నికైన ఏకైక కార్యనిర్వాహక అధికారి రాష్ట్రపతి. అందువల్ల రాష్ట్రపతి ఏంటంటే తమ అధికారాలు తాము తెలుసుకోవాలి. వారి ప్రమాణం ఏదైతే ఉందో భారత ప్రజల సేవకు, సౌభాగ్యానికి నన్ను నేను అంకితం చేసుకుంటాను అని ఉంటుంది. ఐ టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ ప్రిజర్వ్, ప్రొటెక్ట్ అండ్ డిఫెండ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ డివోట్ మై సెల్ఫ్ ఫర్ ది సర్వీస్ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నేను రాష్ట్రపతి గారిని కోరేది ఏంటంటే మీ ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీకు ఇచ్చినటువంటి అధికారాలు, విధులు, బాధ్యతలు రాజ్యాంగం ఏమిచ్చిందో ఒక్కసారి చూసుకోండి. చూసి ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని శాంతి సౌభాగ్యాలతో పరిపాలించే బాధ్యత రాష్ట్రపతిది. రాష్ట్రపతి గారు ఆ బాధ్యతలు స్వీకరించి నిర్వర్తించిన రోజున భారతదేశం అమెరికాతో పోటీ పడుతుంది అన్ని విషయాల్లో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.